నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. దేవుని ప్రేమించి ఆయనను వెదుకు వారికి ఆయన ఆజ్ఞలను గాయకొనుచు ఆయన మార్గములో నడుచు వారి తలల మీద నిత్య సంతోషము ఉంటుంది. దేవుడు తన పిల్లలను సంతోషముతోనూ ఆనందముతోనూ సమాధానముతోనూ ఉంచాలని, నిండైన దీవెనలతో ఆశీర్వదించాలని, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని, దేవునికి మహిమకరముగా బ్రతకాలి అని కోరుకుంటారు. కానీ అపవాది నీ సంతోషాన్ని, ఆనందాన్ని వాడు పాడు చేసి దుఃఖాన్ని, విచారమును, వేదన, బాధ, సమస్యను నీ నెత్తి మీదకి తీసుకొచ్చి వాడు సంతోషిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మార్గములను విడిచిపెట్టక నిత్య సంతోషము, దేవుని వలన కలిగే గొప్ప ఆదరణ, నెమ్మది, సమాధానము పొందుకొని దేవునికి మహిమకరముగా బ్రతుకుదుముగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించునుగాక. మీ తలలపై నిత్య సంతోషమును నా దేవుడు అనుగ్రహించునుగాక. మీ దుఃఖమును సంతోషముగా మార్చునుగాక. మీ యొక్క నిందను ఆయన ఘనతగా మార్చునుగాక. మీకు కలిగిన అవమానం అంతటిని తొలగించి ఆయన గొప్ప సంతోష సమాధానములతో మిమ్ములను నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు నాన్న. ఈ దిన దీవెనల చేత నీ పిల్లలను నింపండి, ఆశీర్వదించండి. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును అని. అవునయ్యా, మా తలల పైన దుఃఖము, అవమానము, అపకీర్తి మోయడానికి వీల్లేదయ్యా. గొప్ప సంతోషము, సమాధానము, మీ లేఖనాలలో ఉన్న ఆనందమును, మీ ఆజ్ఞలను గైకొనుటలో కలిగే సంతోషమును, మీ మార్గాలలో నడుచుటలో ఉండే గొప్ప ఆ ధన్యకరమైన భాగ్యమును మేము కలిగి ఉండడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు వాగ్దానం స్వీకరిస్తూ రిసీవ్ చేసుకొని ప్రార్థనను ఏకీభవిస్తున్నారో వారి దుఃఖము మాన్పివేయబడునుగాక, వారి అవమానము కొట్టివేయబడునుగాక, వారి నింద తొలగిపోవునుగాక, నిత్య సంతోషము వారి తలలపై ఉండునుగాక, వారి కుటుంబాలపై నిత్య ఆనందము కలుగునుగాక. మీ యొక్క నిత్యమైన ఆశీర్వాదము నీ పిల్లలకి కలుగునుగాక. అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ పొందుకొని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటికే ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మిమ్ములను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.